హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రామ్ సాయి. మీరు చూస్తున్నారు ఆర్ఎస్ లెర్నింగ్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే కంప్యూటర్ బేసిక్స్. చాలామంది కొత్తగా ఎవరైతే కంప్యూటర్ నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళు ఇవి ముందు తెలుసుకోండి. తర్వాత మీకు కంప్యూటర్ గురించి ఆటోమేటిక్గా అర్థమైపోతుంది. అలాగే నా వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. సో లేట్ చేయకుండా మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. కంప్యూటర్ బేసిక్స్ అంటే ఏంటంటే ఒక కంప్యూటర్లో ఏమేమి పార్ట్స్ ఉంటాయి, అవి ఒక్కొక్కటి ఎలా యూజ్ అవుతాయి కంప్యూటర్లో అనేది తెలుసుకోవడం అన్నమాట. సో ఫస్ట్ వచ్చేసి ఏంటంటే కంప్యూటర్ అంటే ఏంటి? సో కంప్యూటర్ అనే వర్డ్, ఇట్ ఈస్ ఏ వర్డ్. దిస్ ఈజ్ derived ఫ్రమ్ ది వర్డ్ కంప్యూట్. అంటే ద వర్డ్ కంప్యూట్ అంటే కాల్కులేషన్స్, అంటే మ్యాథమెటిక్స్ కాల్కులేషన్స్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇట్ ఈస్ అన్ ఎలక్ట్రానిక్ డివైస్. సో కంప్యూటర్ అనేది ఒక ఎలక్ట్రానిక్ డివైస్, కరెంటు ద్వారా పనిచేస్తుంది. నెక్స్ట్, విచ్ యాక్సెప్ట్స్ ది డేటా, స్టోర్స్ ఇట్, ప్రాసెస్ ఇట్ అండ్ గివ్స్ ఇన్ఫర్మేషన్ టు ది యూజర్. సో ఏదైతే డేటాని తీసుకుని దాన్ని స్టోర్ చేసుకుని దాన్ని ప్రాసెస్ చేస్తూ ఒక రిజల్ట్ అనేది, అంటే ఒక ఇన్ఫర్మేషన్, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది యూజర్కి ఇస్తుందో, అంటే ఎవరైతే ఆపరేటింగ్ చేస్తున్నారో వాళ్ళని యూజర్ అంటాం, యూజర్కి ఇస్తుందో దాన్నే మనం కంప్యూటర్ అంటాం. సో యూజర్ అడిగే ప్రతి క్వశ్చన్కి సమాధానం కంప్యూటర్ మనకి ఇస్తుంది. సో కంప్యూటర్ చాలా ఇంపార్టెంట్ టెక్నాలజికల్ ఐటెం అన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే, సో నేను ఈ సెకండ్ లైన్ని ఒక చిన్న పై చాట్లా, ఒక చిన్న మైండ్ మ్యాపింగ్లా మీకు అర్థమయ్యేలా తయారు చేశాను, చూడండి. సో ఫస్ట్ వచ్చేసి యూజర్ అంటే ఏ పర్సన్ హూ ఎంగేజెస్ విత్ కంప్యూటర్. ఒక పర్సన్ ఎవరైతే కంప్యూటర్ని ఆపరేట్ చేస్తారో వాళ్ళని యూజర్ అంటాం. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే డేటా. సో డేటా అంటే ఏ పర్సన్ హూ గివ్ ఇన్ఫర్మేషన్. సో ఏదైతే ఇన్ఫర్మేషన్ ఇస్తాడో పర్సన్, అది ఎలాగ ఉండాలి? డేటా ఈస్ ద ఇన్ఫర్మేషన్ గివెన్ బై యూజర్, లేదా ఇట్ ఈజ్ ఏ కాంబినేషన్ ఆఫ్ నంబర్స్ 0 to 9, లేదా క్యారెక్టర్స్ A to Z, అంటే స్ట్రింగ్స్ అంటే వాట్, అలా కూడా ఉండొచ్చు. సో దాన్ని ఇన్ఫర్మేషన్ అంటారు. ఎలాంటి రకమైన ఇన్ఫర్మేషన్ ఇచ్చినా దాన్ని డేటా అనే మనం అనుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే యాక్సెప్ట్. సో దాన్ని తీసుకున్న దాన్ని కంప్యూటర్ ఫస్ట్ యాక్సెప్ట్ చేయాలి. యాక్సెప్ట్ చేయలేదే అనుకో, మనకి ఇచ్చిన డేటా తప్పు అని అర్థం అనమాట. సో మనం ఇచ్చే డేటా కూడా దానికి కరెక్ట్గా ఉండాలి. తర్వాత ఏంటంటే, సో అది యాక్సెప్ట్ చేసిన తర్వాత ఏం చేస్తుంది? ఫస్ట్ స్టోర్ చేసుకుంటుంది, అంటే దాంట్లో దాస్తుంది. ఫస్ట్ స్టోర్ చేసుకొని అది కరెక్టా కాదని చెక్ చేసుకుంటూ ఉంటుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందంటే ప్రాసెస్. సో అన్నీ కన్ఫర్మ్ కరెక్ట్గా ఉన్నాయి అని అనుకున్న తర్వాత అది ప్రాసెస్ చేసుకుంటుంది, అంటే మనం ఇచ్చిన డేటాకి ఆన్సర్ తయారు చేయడంలో వర్క్ చేస్తూ ఉంటుంది. సో ఆఫ్టర్ ప్రాసెసింగ్ ఏమవుతుందంటే రిజల్ట్. సో ఆన్సర్ అనేది ఇస్తుంది. ఎవరికి ఇస్తుంది? యూజర్. సో యూజర్ నుంచి వచ్చిన డేటాని యాక్సెప్ట్ చేసుకొని, స్టోర్ చేసుకొని, ప్రాసెస్ చేసి దాని ద్వారా వచ్చిన రిజల్ట్ని మళ్ళీ తిరిగి యూజర్కి ఇచ్చేస్తుంది. ఇక్కడ యూజర్ అంటే ఎవరు? మనం అన్నమాట. సో అర్థమైంది కదా ఫ్రెండ్స్.